చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉమెన్ డే అందరికి. హాయ్ అండి, అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. మా అమ్మ పాఠాలు ఛానల్ తరపు నుంచి సోనీకి ఈరోజు నేను శారీ కట్టానమాట. నాకు కట్టమని 2 రోజుల నుంచి ఏడిపిస్తుంది. అయితే కట్టిన తర్వాత చూడండి దాని తెప్పులు ఎలా ఉన్నాయో. కట్టడానికి నాకు చుక్కలు కనిపించినాయి. మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఈ శారీ అయితే కాస్ట్ ఎంత గెస్ చేయండి. అలా గెస్ చేసిన వాళ్ళకి శారీ ఫ్రీగా ఇచ్చేస్తాము, ఓకేనా? అలాగే ఈ శారీలో మా సోనీ పిల్లదయ్యం ఎలాగ ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. 2 షాట్లు తీసిన తర్వాత చూడండి ఆ శారీని ఉండ చుట్టి ముడ్డి కింద పెట్టుకుని కూర్చుంది శుభ్రంగా. ఇంకా నేను కట్టుకోవడానికి పని చేయదనమాట. ఇంకా దానికి నీట్గా ఉంచాలి ఇవేం తెలియదు కదా, టీవీ చూస్తూ సీరియల్ వచ్చేస్తుందని చెప్పేసి గాబరా పడిపోయి వెళ్ళి కూర్చుంది. చీర తీయని అంటే కూడా వినిపించుకోవట్లేదనమాట. ఇంకా సరేలే ఉంచుకుంటుందేమో కొంచెంసేపు సరదాగా అని చెప్పేసి నేను కూడా వదిలేశాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఒక శీర్షికను తయారు చేశానండి. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ అందమైన ప్రపంచాన్ని తన నవ్వుతో, తన కళ్ళతో, తన మాటలతో మొట్టమొదటిసారి పరిచయం చేసే గురువు అమ్మ. అమ్మ లేని లోకాన్ని ఊహించనేలేము. బిడ్డ ఎంత పెద్దవాడైనా తల్లి కళ్ళకు ఎప్పుడూ చిన్నవాడుగానే కనిపిస్తాడు. చావును సైతం ఎదురించి పోరాడి ఒక రకంగా బిడ్డను భూమి మీదకి తీసుకువస్తుంది తల్లి. చరిత్రలో జరిగింది తెలియకపోయినా పర్వాలా, ఓకే, కానీ జగతిలో జరిగేది తెలుసుకో బిడ్డ. ఎందుకంటే కడుపు చీల్చుకుని పుట్టిన బిడ్డే కడుపు కోతను మిగులుస్తుంటే ఆ తల్లి పడే నరకయాతన ప్రతి బిడ్డ తెలుసుకోవాలి. బిడ్డలో ఉన్న ప్రతి లోపాన్ని తనలో దాచుకొని ప్రపంచానికి ఒక అద్భుతమైన ప్రతిభ తన బిడ్డలో ఉందని చాటి చెప్పాలని అనుక్షణం తపన పడుతుంది తల్లి. తల్లి ప్రేమ ఎవరి అంచనాలకు అందదు. అతీతమైన ప్రేమమూర్తి, మాతృమూర్తి ఒక్క అమ్మ మాత్రమే. ఏదైనా భయం కలిగినప్పుడు ఎప్పుడూ నీ వెంటే ఉండి నేనున్నాను కన్నా అంటూ ధైర్యాన్ని నూరిపోస్తుంది. ప్రతికూలతలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుంది. మంచి చెడుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సానుకూల దృక్పథంతో అర్థమయ్యేలా వివరిస్తుంది తల్లి. ఎంతో కష్టమైన నవమాసాలు మూసి బిడ్డను ఈ భూమి మీదకి తీసుకువస్తుంది తల్లి. అమ్మ మాటల వలన కొండంత ధైర్యం కలుగుతుంది. బిడ్డ ధైర్యంగా ముందుకు వెళ్తాడు. చెడు మార్గంలో మాత్రం పోడు. చిన్ననాటి నుండి అన్నీ ఉగ్గుపాలతో రంగరించి ఒక ఉన్నత వ్యక్తిగా ప్రతి బిడ్డను తీర్చిదిద్దాలని కోరుకుంటుంది తల్లి. ఏదైనా ఒక విషయాన్ని తండ్రి దగ్గరైనా దాస్తారు పిల్లలు, కానీ తల్లికి మాత్రం మనసు విప్పి అన్ని విషయాలు చెప్తారు. ఎందుకో తెలుసా? అమ్మంటే భరోసా. అమ్మ ఉంటే కొండంత ధైర్యం. అమ్మతో చెప్తే అన్నీ తనే చూసుకుంటుంది అనే భావన, నమ్మకం. భగవంతుడు తనకు మారుగా అమ్మను సృష్టించాడని లోకోక్తి ఊరికే రాలేదు. యాక్టర్ అయినా డాక్టర్ అయినా ఆలోచించే విధానం వేరుగా ఉంటుందేమో కానీ అమ్మలా మారాక అందరూ ఒకేలా ఆలోచిస్తారు. ప్రతి తల్లి బిడ్డే తన లోకంగా, తన ప్రాణంగా, ఊపిరిగా బ్రతుకుతుంది. తనకెన్ని సమస్యలున్నా బిడ్డ చిరునవ్వు చూసి తన కష్టమంతా మర్చిపోతుంది. అదే బిడ్డ ఎదుగుదలలో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొంటుంది. ఒంటరిగానైనా పోరాడుతుంది మహిళ. విధి వంచిన ఎంతోమంది ఒంటరి మహిళలు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నారు. లోకంలో ఏదైనా కొనగలరేమో కానీ అమ్మ ప్రేమను కొనేవాళ్ళు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ కొనలేరు. ఆ భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా అండి? అమ్మ. అమ్మ ప్రేమను చిన్నతనంలోనే మిస్ అయిన నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు తప్పకుండా నచ్చిందని మేము అనుకుంటున్నాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తననెన్ని మాటలన్నా భరిస్తుంది, కానీ బిడ్డని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అసలు ఊరుకోదు. చివరికి వాళ్ళ నాన్న అన్నా సరే తన కష్టాన్ని మనసులో దాచుకుని పైకి నవ్వుతూ కనిపిస్తుంది. తను ఎంత బాధనైనా భరిస్తుంది. తన బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా అల్లాడిపోతుంది, తట్టుకోలేదు. చిన్న పిల్లలా ఏడుస్తుంది కదా. అమ్మంటే అంతేనేమో,
పిచ్చి తల్లి. తనకంటూ ఏమీ వద్దనుకుంటుంది. బిడ్డ సంతోషమే తన సంతోషం అనుకుంటూ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటుంది. బిడ్డ సంతోషపడితే ఎంతో సంబరపడిపోతుంది. తన లోకమే తన బిడ్డలు, అదే తన ప్రపంచం అన్నట్లు బ్రతుకుతుంది. ఏ స్వార్థము లేని స్వచ్ఛమైన ప్రేమమూర్తి అమ్మ మాత్రమే కదా. అలాంటి తల్లిని చివరి క్షణంలో అనాథాశ్రమంలో వదిలేసి చనిపోయే వరకు కంటికి కనిపించకుండా దాక్కుంటున్న దొంగ కొడుకునలని, కొడుకులే కాదండి కూతురులను కూడా ఏమనాలి, కూతురులేం తక్కువ కాదు ఇందులో. కంటికి రెప్పలా కాపాడుకోవలసిన తల్లిదండ్రుల విషయంలో పిల్లలు పెద్దవారైనాక చేసే తప్పులు అన్నీ ఇన్ని కావు. మీరే సర్వస్వం అనుకుని బ్రతికే తల్లిదండ్రులకి మీరిచ్చే బహుమతి ఇదేనా? బిడ్డకి మాటలు రాకపోతే నెత్తిగా మాట్లాడుతుంటే గొంతు నొప్పి వచ్చేలా అరిచి అరిచి మరీ మాటలు నేర్పిస్తుంది. నువ్వు తప్పుడడుగులు వేస్తున్నప్పుడు పడి లేస్తూ నడుస్తుంటే తన చెయ్యి నీకు ఊతంగా అందిస్తుంది తల్లి. నీకు భయం కలిగినప్పుడు గుండెలకు హత్తుకుని ధైర్యం చెప్తుంది. అమ్మ నీ సంతోషాన్ని కోరుకుంటే బిడ్డ తన సుఖాన్ని కోరుకుంటాడు. అసలు సంతోషానికి సుఖానికి ఉన్న తేడా ఏంటో తెలుసా అండి? తన కడుపు నిండిందా లేదా అని చూసుకోకుండా బిడ్డ కడుపు నింపుతుంది తల్లి. అదే బిడ్డ పెద్దవాడై తన సుఖాన్ని మాత్రమే తను చూసుకుంటున్నాడు. అమ్మ సంతోషాన్ని ఎప్పుడూ పట్టించుకోడు. ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడిగిన వాళ్ళు ఉన్నారో చెప్పండి. బిడ్డను చిన్నప్పుడు ఉయ్యాలలో పడుకోబెట్టి తల్లి అప్పుడే భోజనానికి కూర్చుంటుందన్నమాట. చాలామందికి ఈ సిచ్యువేషను జరిగే ఉంటుంది జీవితంలో. అప్పుడే భోంచేద్దామని అన్నం ముద్దల నోట్లో పెట్టుకుంటాము. వాడు లేచి గుక్కపట్టి ఏడుస్తూ ఉంటాడు. కానీ మనం మన ఆకలిని మర్చిపోయి బిడ్డను లాలిస్తాము. వాడిని ఊరుకోబెట్టి పడుకోబెట్టిన తర్వాతే మళ్ళీ అన్నం తింటాము. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు విపరీతంగా ఏడుస్తారు. 2 రోజులు 3 రోజులు కూడా అస్సలు నిద్రే పోరు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూనే ఉంటుంది ప్రతి తల్లి కూడా. ఆ ఉయ్యల పక్కనే కటిక నేలపైన అలాగే నిద్రపోతుంది ఆదమరిచి. నిద్ర సుఖం ఎరగదు అంటారు కదా, ఆ ఊయల పక్కనే అలా పడుకుండిపోతారు. నిజంగా ప్రతి తల్లికి అనుభవించిన ప్రతి తల్లికి ఈ విషయం చాలా చాలా బాగా తెలుసు. అమ్మ భుజాలే ఊయల. తలపై కట్టెల మూట పెట్టుకుని చంకన బిడ్డనెత్తుకుని కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఎర్రటి ఎండలో రోడ్డు మీద నడిచిన నా తల్లే ఇందుకు నిదర్శనం. ఈ ఆదర్శాలన్నీ కూడా నా తల్లి నుండి నేర్చుకున్నవేనండి. నేను నిజంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ స్త్రీలను గౌరవించండి. మాటలలో కాదు చేతలలో చూపించండి. ప్రతి స్త్రీలను తల్లిని చెల్లిని చూడండి. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అంటారు కదా, దాన్ని నిజంగా ఆచరించి చూపించండి. అంతేకాని ఏదో మాట్లాడినప్పుడు గొప్పగా మాట్లాడడం కాదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా అన్ని పాత్రలు సమర్థవంతంగా పోషించే స్త్రీ ఎప్పుడూ గొప్పదే, ధీరవనితే. అమ్మ చేతి వంట, అమ్మలాలి పాట ఎప్పుడూ మర్చిపోలేము జీవితంలో. ప్రేమ, త్యాగం, సహనం అన్నీ కలిపితే అమ్మ. ఈ శీర్షిక ఎలా ఉందో దయచేసి విన్నవాళ్ళు కామెంట్ చేయండి. తప్పకుండా చేయండి, మర్చిపోకండి. అలాగే మీ అమ్మగారితో మీకున్న మధుర జ్ఞాపకాలని నాతో పంచుకోండి. ఈ మధ్య అయితే సోనీకి ఎక్సర్సైజులు చేయించట్లేదండి. అందుకనే కొంచెం మర్చిపోయిందనే చెప్పాలి. ఓవర్ వెయిట్ పెరిగిపోతుంది. సో మళ్ళీ నేను 1 మంత్ నుంచి స్టార్ట్ చేశాను. అలాగే చేయిస్తున్నాను అనమాట. కానీ నేను డాన్స్ చేయొద్దంటే డాన్స్ చేస్తుంది. ఈ సోనీతో చాలా ప్రాబ్లం అయిపోతుంది నాకు. అంటే పడిపోతుందన్నమాట. అది ఎవరికీ తెలియదు. ఉమెన్స్ డే ప్రోగ్రామ్స్ గురించి టీవీలో చూసినట్టుంది. షోలు ఏవైనా చూపించినట్టున్నారు. నేను అసలు ఎప్పుడో ఒకసారి తప్ప నుంచి టీవీ అసలు చూడను, నాకు తెలీదు. అందుకనే నాకు చీరగట్టుని పేచి పెడుతుందనమాట. సో కట్టాను, కడితే షార్ట్స్ తీసానమాట. దాంతో ఏంటంటే కొంచెం వేరేగా తెలియని వాళ్ళు నీకు అవసరం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ బ్యాడ్ కామెంట్స్ గురించి మాత్రం నేను నెక్స్ట్ చేయబోయే వీడియో అదేనండి. ఎందుకంటే యాక్చువల్గా నేను చేద్దామా ఈ వీడియో అని అనుకోలేదు. అంటే ఎందుకు అంత హైలైట్ చేయడం అనేసి నాకు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఒక్కసారి వీడియో చేసి పెట్టాలి అనిపించింది. సో అందుకని చేసి పెడతాను. యాక్చువల్గా ఏంటంటే సోనీకి కొన్ని విషయాలు అర్థం కాదు కాబట్టి దానికి తెలియట్లేదు. నాకు డాన్స్ రావట్లేదు కాబట్టి నన్ను బ్యాడ్గా కామెంట్ ఇస్తారేమో, నేను ఎందుకు చేయడం అని అనుకోలేదు.
నిజంగా అంత మెచ్యూర్ మైండ్ అయితే అది అసలు చేయదు కదా. నార్మల్ పిల్లల్లాగా ఆలోచిస్తే అసలు చేయరు వాళ్ళకి డాన్స్ రాకోకుండా. కాకపోతే దీనికేంటంటే ఏదో సరదా అనిపిస్తుందో ఏమో, దానికి సాంగ్స్ మ్యూజిక్ వింటే కొంచెం ఇదవుతుంది, బాగుంటుంది, సర్లే ఎక్సర్సైజ్లా ఉంటుంది కదా అని చెప్పేసి నేను వదిలేస్తున్నాను. ఆ డాన్స్ చేయడానికి ఒకసారి ఇలా పార్క్కి వెళ్ళినప్పుడు చేస్తే, బుష్ ఉంటుంది కదా, మొక్కలు పెంచుతూ ఉంటారు, కటింగ్ చేసి దాని మీద చెయ్యేసి డాన్స్ చేస్తూ ఒక్క బార్లో పడిందండి. నిజం చెప్తున్నాను, పంట్లో నుంచి బ్లడ్ కూడా వచ్చింది. అప్పటి నుంచి నాకు భయము. ఒకసారి ఇంట్లో చేసినప్పుడు పడిపోయింది, కాలు 2 రోజులు నొప్పి పట్టేసి ఏడుపు అనమాట. నేను డాన్స్ అందుకే చాలా దగ్గరగా ఉండి నుంచుంటాను. ఇప్పుడు అసలు అది ఒక అడుగు కూడా వేయకోకుండా నుంచున్న చోట నుంచున్నట్టే డాన్స్ చేస్తుంది. అప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది ఈజీగా, ఈ పాపలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి. అది తెలియకుండా కూడా కామెంట్ చేస్తున్నారంటే ఇంకా వాళ్ళని ఏమనుకోవాలో అసలు నాకే అర్థం కావట్లేదు. సో స్టార్టింగ్లో ఏంటంటే యాక్చువల్గా నేను ఫుడ్ పెడుతూ స్లోగా తింటుంది కదా, నేర్చుకుంటుందని చెప్పేసి ఈరోజు నేను ఏం కూర చేశాను, ఏంటి ఇదేంటి అవన్నీ అడుగుతూ ఉండేదాన్ని, అది చెప్తూ ఉండేదన్నమాట. ఒక్కళ్ళు ఇలాగే కామెంట్ పెట్టారు, ఏంటంటే పాపకు చూస్తే ప్రాబ్లంగా ఉంది, ఫుడ్ వీడియోలు పెట్టకండి మేడం, మీరేమనుకోకండి అని. సరే, ఒకవేళ ఏదో కావాలని ఫుడ్ చూపించి పాప చేత చెప్పిస్తున్నాను అనుకుంటున్నారేమో అని చెప్పేసి కామెంట్ చేసి చెప్పాను కూడా. పాపకు ప్రాబ్లం ఉంది, తను తినేదేంటో తనకు తెలియాలి కదా, సో అందుకని తన చేత చెప్పిస్తున్నానని చెప్పి. అయితే అందరూ రకరకాలుగా కామెంట్ పెడతారు, వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండలేం కదా. సరే ఎందుకని అది మానేశాను. ఇంకా కామెడీ చేసినా ఏంటి లిప్ మూమెంట్ ఇవ్వట్లేదని, డాన్స్ చేసినా ఏంటి డాన్స్ రాదు ఎందుకు అని, ఫుడ్ వీడియోలు పెడితే ఆ ఫుడ్డు వేరేలా కనిపిస్తుంది పాపకి అంటే ఇంకేం చేయాలి. నేను ఇక్కడ ఏదో మనీ కోసం వీడియోస్ చేయటం లేదు. యాక్చువల్గా నేను ఏంటంటే పాపలో చేంజ్ తీసుకురావడానికి చేస్తున్నాను అనమాట. ఇవంతా తనకు ఒక యాక్టివిటీగా ఉండాలని మాత్రమే చేస్తున్న ఎక్సర్సైజ్ లాగానే నేను తీసుకుంటున్నాను. కంప్లీట్ వీడియో నెక్స్ట్ వస్తుందండి. ప్లీజ్ తప్పకుండా మమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్.